హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అరుణోదయాస్ వెజ్ కిచెన్. ఈరోజు వీడియోలో మనం మునగాకు పచ్చడి తయారీ విధానాన్ని చూద్దాం. ఈ మునగాకు పచ్చడి తయారీకి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ మినపప్పు, 2 స్పూన్స్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి మిరపకాయలు తీసుకోవాలి. 10 నుంచి 15 ఎండుమిరపకాయలు వేసుకుంటే కారం కరెక్ట్గా సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత పోపునంతటిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. పోపు వేయించుకోవడానికి ముందుగానే మునగాకును ఈ విధంగా ఆకులు ఒలుచుకుని అట్టే పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని మనం ముందుగా ఒలిచి పెట్టుకున్న మునగాకును దీనిలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మునగాకు 2 కప్స్ దాకా తీసుకోవచ్చు. ఆకు ఈ విధంగా మగ్గిన తర్వాత దీనిలో ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోనే తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకుని కలుపుకోవాలి. మునగాకు గోంగూరలాగా పులుపు ఉండదు కాబట్టి దీనిలో ఖచ్చితంగా చింతపండు వేసుకోవాలి. ఆకు ఈ విధంగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా వేయించుకున్న పోపును మిక్సీ గిన్నెలో వేసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిలోనే మునగాకు చల్లారిన తర్వాత ఆకును మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక 5 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ బాగుంటుంది. ఒక 2 పాయల దాకా వెల్లుల్లిపాయలను ఒలుచుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితేనే వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్ మై ఛానల్. వెల్లుల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి అట్టే పెట్టుకున్న మునగాకు, కారము దీనిలో వేసుకుని కలుపుకోవాలి. ఈ ఆయిల్లోనే కొద్దిగా ఇంగు కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇందులోనే అవసరాన్ని బట్టి కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన మునగాకు పచ్చడి రెడీ అయిపోయింది. ఈ మునగాకు షుగర్ ఉన్న వారికే కాకుండా చిన్నపిల్లల్లో ఉండే నులి పురుగులను కూడా తగ్గిస్తుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన మునగాకు పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేస్తారుగా. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.